కానీ నీళ్ళ విషయంలో ఇరిగేషన్ అసెంబ్లీలో గొడవ అవుతున్నది గదా! నిజంగానే కాంగ్రెస్ చేస్తున్న వెళ్తున్న తీరు సరిగానే ఉందా? ఇప్పుడు వీళ్ళు ఉభయ ముఖ్యమంత్రులు కూర్చొని ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సెట్ చేసుకుంటే తప్ప సెట్ అయ్యే అంశం కాదు. వాటర్ ఈజ్ ఇంపార్టెంట్ టు యూ, టు మీ ఆల్సో. అవును. దీన్ని డిస్ప్యూట్ వచ్చింది. యాక్చువల్లీ నువ్వు లేవు. బచావత్ ట్రిబ్యునల్ దీన్ని విచారిస్తున్న సందర్భంలో, వేరే కమిషన్ చేసే సందర్భంలో తెలంగాణ లేదు. అవును. ఈరోజు ఏమైంది, అవి కమిషన్స్ ఇప్పటికి నువ్వు ఇంప్లీడ్ కావాల్సి వచ్చింది. అంటే కొత్త రాష్ట్రాలు ఇది కూడా కలిపి వాళ్ళు పరివి పెంచేసి ఇచ్చారు, కానీ వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వట్లేదు. మీరే సాల్వ్ చేసుకోమని విభజన చట్టంలో ఉంది. ఇది కాదు. ముందేమో చంద్రబాబుకి ఈయనకు పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితి ఉండే, ఆయన మాట్లాడిందే లేదు. తర్వాత జగన్కి ఈయనకు సన్నిహిత సంబంధాలు ఉండే, అప్పుడే నీకు ఎట్లా రాయలసీమకు నీళ్ళు తీసుకోవాలో నేను చెప్తాను. పేపర్లో వచ్చింది కాదు. కేసీఆర్ అయిపోయాడు ఎట్లా రాయలసీమకు మన సంగతి దేవుడు. దాన్ని నాకు తెలుసు నేను ఎట్లా రత్నాలసీమ చేయాలని ఈయన అన్నాడు. కొద్దిగా నడిచింది. మరి అప్పుడు ఏ కుట్ర జరిగిందో, ఎన్ని టీఎంసీలో ఒప్పుకున్నాడో, ఏడ సంతకాలు పెట్టడం మనకు తెలియదు. మళ్ళీ ఈ లోపల చంద్రబాబు గారు మళ్ళీ వచ్చాడు. వచ్చే లోపల ఎవరు వచ్చారు? ఈయన వచ్చాడు. మరి ఇంతమందికి నా గురు శిష్యుల బంధం. మరి ఈయన టీఎంసీ ఎక్కువ ఇస్తావు, గ్లాసు నీళ్ళు తక్కువ తీసుకుంటానడా ఇది? ఇద్దరు గురు శిష్యులు కాదు. కాబట్టి వాటర్ విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతాయి. ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడే విషయంలో కూడా అసలు అటు ఒప్పుకోరు, ఇటు కూడా ఒప్పుకోరు. అది ఎవరు చేయాలి? ట్రిబ్యునల్ చేయాలి, లేదా ఇప్పుడున్నటువంటి అపెక్స్ బాడీ చేయాలి. ఎందుకంటే వీళ్ళైతే అనుకున్నారు, మనం చూసిన పోలీసులు అనుకున్నారు, అధికారులు అనుకున్నారు, నువ్వే తప్పు అనుకున్నారు. ఈ పంచాయతీ ఆ స్టేజ్ దాటినాక వాళ్ళు ఏమన్నారు, కేంద్రము దీని యొక్క బోర్డు ఒకటి గోదావరికి ఏర్పాటు చేసినాం, ఇటుపక్క కృష్ణాకి చేసినాం, ఈ రెండు బోర్డుల యొక్క టోటల్ పర్యవేక్షణ అనేది కేంద్రానిదే, మీ ఇద్దరు ప్రపోర్షన్గా డబ్బులు కట్టుకోవాలన్నారు. నౌ ఇట్ ఈస్ బీయింగ్ మానిటర్డ్ బై సెంటర్. వాడు తొందరగా కూర్చొని చేసినా చాలు కదా, నీకు ఇంతే అంటే తర్వాత అనుకుంది వస్తాం. అది సెటిల్ చేస్తలేరు వాడు. కాబట్టి వాటర్ ఇష్యూలో ఇది ఏదోటి చెప్పకుండా సాధ్యమైనటువంటి పని కాదు. నెంబర్ 1. ఇంకోటి నెంబర్ 2, అది ఏ ఇరిగేషన్ అయినా గాయమే. నదీ అనుసంధానం వేరు. మొత్తం కంట్రీలో ఉన్న నదులు వరదలు లేకుండా అనుసంధానం చేసి 60,000 కోట్లు 2.5 లక్షల కోట్లతో పెట్టి ఒకప్పుడు కేసీఆర్ చెప్పినప్పుడు 60,000 టీఎంసీని కనుక సముద్రం పాలు కాకుండా నదుల అనుసంధానంతో కాపాడుకోగలిగితే దేశం మొత్తంలో వరదలు రావు. వరదలు వచ్చే నీళ్ళు మన దగ్గరికి వస్తే కరువు దగ్గరికి ఇట్లాంటివి జరిగి ఉండేది. బట్ ఆ అనుసంధానం జరగట్లేదు బికాజ్ ఆఫ్ ది హ్యూజ్ కాస్ట్ ఇన్వాల్వ్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, గోదావరిలో ఉన్నటువంటి నీళ్ళు తీసుకుపోయి కృష్ణా కలుపుతారు. ఎగువ రైపేరియన్ రైట్ ఉంటుంది. రైపేరియన్ రైట్స్ ఇంటర్నేషనల్ పాలసీ అది. అంటే ఈ నదీ పారివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల అవసరాలు తీరకుండా ఇంకొక పారివాహక ప్రాంతానికి నది తీసుకోలేవు రేటు. గోదావరి తీసుకుపోయి కృష్ణానది వాడి రైపేరియన్ రేటు వాడి, కృష్ణా కింద ఉన్నది లెక్క వేరు, గోదావరి కింద లెక్క వేరు. వాడి అవసరాలు తీరాలి. ఈ రెండు తీరకుండా నేను అనుసంధానం చేస్తే నువ్వు ఒక ప్రాంతపు నీటి వరకు నువ్వు కొలగొట్టేటే. ఎందుకు ఒప్పుకుంటే తెలంగాణ? సో ఇది ఒక పెద్ద ఇష్యూ అది. సో ఇంటర్నేషనల్ లా అది, రైపేరియన్ రైట్స్ అనేది ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉంటాయని. సో ఇది జరగాలి. సో ఇప్పటికి కూడా పెద్ద ఇష్యూయే. ఆ ట్రిబ్యునల్ అవార్డు తొందరగా వచ్చి చెప్పాలి. ఇప్పుడు మనకి పేరుకి ఇచ్చిన 299 టీఎంసీ కృష్ణాలో కూడా నీకు ప్రాజెక్టులు మొత్తం టోటల్ 225 వస్తాయి. ఇంకా నీకు 75 టీఎంసీకి అవకాశం ఉంది. నువ్వు మొదలు పెడతా అంటే వాడు కొట్టుకుపోతారు వాళ్ళ. గోదావరి మీద నీకు వాడుకోవడానికి 1200 ఆడ్ టీఎంసీ ఉంది, 900 టీఎంసీలు, 900 ఉంది, 900 ఆడ్ ఉంది. దాని వరకు ఏవి కట్టినా, ఎక్కడ కట్టినాను? ఒక్క మన దొరగారు కట్టిన కాళేశ్వరం అది కుంగిపోయింది కర్మకు. అది తప్ప అసలు నువ్వు వాడుకోవడానికి ఇంకా స్కోప్ ఉన్నది కదా. ఎందుకు కేసీఆర్లు దొర మళ్ళీ ఇంకా అదే అంటున్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ చిన్న దొర అంటున్నారు. మీరు ఊరికేనే రెడ్లు కాబట్టి ఊళ్ళలో అది అలవాటు కదా మనకు, పెందుర చిందుర కావాలని అంటున్నా. అంటే వాళ్ళ పోకడ ఉందా అనిపించింది అట్లా ఏమన్నా? రేవంత్కి లేకపోవచ్చు, కానీ కేసీఆర్ ఇప్పుడు కూడా కలవాడు కదా. ఇప్పుడు ఆయన ఇప్పుడు 2 ఏళ్ళు ఎట్లుందో మనం చూసినాము. రాబోయే 2 ఏళ్ళు ఫీల్డ్కి వచ్చే అవకాశం ఉందంటారు ఆయన? నాకు ఆయన నేచర్ తెలుసు కాబట్టి ఆయన వస్తాడని అనుకోను. అటెండెన్స్కి ఏదో సంతకం పెట్టడానికి వచ్చి ఉంటాడు, మళ్ళీ రోజు కూర్చొని మాట్లాడిపోతున్నాడు తెలియదు. కానీ ఒక్కరోజు కూడా రాడని సమావేశాల్లో ఆయన ఉండదని నా క్యాలిక్యులేషన్. నేను పార్లమెంట్లో ఆయన ప్రవర్తన చూసిన కాబట్టి ఈ వోంట్ కేర్. ఇప్పుడు ఏదో నీకు లోకల్ బాడీ ఉంది, సర్పంచ్ ఉందని సీఎం పరిగెత్తినట్టు ఆయన పరిగెత్తే వ్యక్తి కాడు. ఎప్పుడు బయటకు వస్తాడు? మీ జ్ఞాపకం ఉంటే ఒకసారి కాంగ్రెస్ అలయన్స్ పెట్టుకున్నాడు, కొన్ని సీట్లు గెలిచిండు, ఓడిండు. ఆ తర్వాత మహాకూటమి టీడీపీతో అలయన్స్ పెట్టుకుంటూ కొన్ని గెలిచిండు, ఓడిండు. నెక్స్ట్ మొత్తానికి తెలంగాణ ఇచ్చేసిన తర్వాత కాంగ్రెస్ కానీ ఇంటర్వ్యూ డీలే. తనే హెలికాప్టర్ వేసుకొని 100 సమావేశాలు తిరిగి జ్ఞాపకం. ఫస్ట్ 100 మీటింగ్స్ విత్ హెలికాప్టర్.
ఒకే నెల తిరిగాడు. మార్నింగ్ మీటింగ్, ఈవినింగ్ మార్నింగ్ పోయి పండుకోండి పిలిచి ఎవరితో అలయన్స్ లేకుండా. ఇప్పుడు కూడా నీకు ఆ గెలిచే అవకాశం ఉందంటే హెలికాప్టర్ వేసుకొని అప్పుడు తిరుగుతాడు తప్ప నోటిఫికేషన్ వచ్చాక నువ్వు మనవను నేను రమ్మనను లేదా కేటీఆర్ రమ్మనను వచ్చే కేసు కాదు. ఈ వోంట్ కేర్ ఎవరిని అసెస్ చేస్తుంటాడు, మాట్లాడుతుంటాడు, రాడు. మరి రాకుంటే ఎట్లా పార్టీ? నడుస్తుంటుంది ఇట్లే. కొంతసేపు హరీష్ నడుపుతాడు, కొంతసేపు కేటీఆర్ నడుపుతాడు, ఇవి వస్తున్నట్టు అవి వస్తున్నట్టు నడుస్తుంటుంది దుకాణం. కొంత నీ ఫెయిల్యూర్ వల్ల లేస్తుంది. ఇప్పుడు మన పొలిటికల్ సిస్టంలో మనందరం కాంగ్రెస్ ఇన్ని హామీలు పోగొట్టుకుంది, రాకూడదు అని జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ దెబ్బతింటుందంటే అది నెంబర్ 1 ఉంది. గెలుస్తానుకున్న బీజేపీ అంటే ఎక్కడో కాస్త డిసపాయింట్ పోయింది. చచ్చిపోయింది అనుకున్న బీఆర్ఎస్ లేచింది. ఎట్లా పాసిబుల్ అయింది అంటే దెర్ ఇస్ ఎ స్కోప్ ఫర్ రివైవల్ ఫర్ దెమ్ ఆల్సో. కాబట్టి రేవంత్ పనితీరు బాగున్నది. సర్పంచ్ ఎన్నికలు జూబ్లీ హిల్స్ గెలవ అధికారంలోకి ఎక్కువ సీట్లు వస్తాయి, గెలిచినోడు కూడా అటే పోతాడు. లోకల్ బాడీ అనేది నీకు రాబోయే ఎన్నికల కోసం ఇండెక్స్ కాదు. ఓకే, కానీ బైపోల్స్ డెఫినెట్లీ వాళ్ళే గెలుస్తారు కదా లోకల్ బాడీలో. అంత అనవసరం ఇప్పుడు ఎవడు చూసిన పరిస్థితులు ఉందంటే అందరు ఇన్ఛార్జ్ అక్కడ ఖర్చు పెడితే ఒకడేమో 4,500 ఇచ్చినట, ఒకడేమో 2,000 ఇచ్చినట, ఒకడు 1,000 రూపాయలు ఇచ్చినట. ఈ డబ్బులు ఇచ్చడం ఇదైతే అధికారికం అయిపోయింది. ఇది సర్పంచ్ అఫీషియల్ ఎలక్షన్లో కూడా 1000 అఫీషియల్గా అసలు నేను ఒక సర్పంచ్ గారు గెలిచిండ్రు, నీకు ఎంత ఖర్చు అయిందంటే ఆ ఖర్చు ఏం చెప్పినా కానీ ఓటుకి ఎంత అయిందంటే 10,000 ఇచ్చినాడు. బాబా నేను వాము నెక్స్ట్ ఎలక్షన్ కల్లా ఇక వాడు 2,000 3,000 తీసుకోడు. ఇక సర్పంచ్ అప్పుడు రేట్లు పెరిగినాయి అంటాడు, ఇక తయారైపోవాల్సింది 10,000 అని చెప్పిన. ఎవడు 10,000 పెట్టి ఓట్లు కొంటాడు, 11,000 పెట్టుకుంటాడు రాదు లెక్క. వాడికి ఓట్లు వేస్తారు కానీ ఈ పార్టీ చూసి ఈజీ ఒకటి అన్ని జాలు చేసినాక చివరికల్లా డబ్బులు కూడా పెట్టాలి చేతి. ఎంత అది మరి ఎంత భయంకరం కదా ఇది. ఎట్లయితే డెమోక్రసీ ఒక పెద్ద చర్చ అది. సెషన్ టైంలో ఉన్న ఎలక్షన్కి ఇప్పుడు చాలా తేడా ఉంది. మొన్న బీజేపీ అంతగా పంచినట్టు లేదు. అందువల్ల వాళ్ళకి రిజల్ట్ ఏంటంటే డివైడ్ రాలే. కేంద్ర మంత్రి నీ కాన్స్టిట్యున్సీలో భాగం అది, వాడు కూర్చోవాలి, వాడిస్తే నువ్వు కూడా ఇవ్వాలి. నేను బీజేపీకి పైసలు పంచమని అంటలేదు కానీ బట్ వాళ్ళు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో మునుగోడ పంచిరి, అడేది మన ఈటెల రాజేందర్ కాన్స్టిట్యున్సీలో పంచిరి. వాళ్ళని ఊరికనే ₹1 పంచకుండా అప్పట్లెక్క అటల్ బిహారీ వాజ్పేయి జమానా లెక్క ఓన్లీ సిద్ధాంతాల మీద పోరాడిండ్రా. శుభ్రంగా పంచిరు వాళ్ళు కూడా. కాకపోతే నేను ఇంతమంది చెప్పి నువ్వు 4,500 మంది అని 1000 పంచవచ్చు. మొత్తానికి మొదలు పెట్టారు. మరి మీ పార్టీ ఎట్లా ఉండబోతున్నది? ఇది రాష్ట్రీయలోకి మా డబ్బులు ఎక్కడికి పోయాడు ఇస్తా అని చెప్పిన. అది రాష్ట్రీయం వీళ్ళ ముగ్గురు ఇవ్వకపోతే నేనే మీకు ఫరాలు ఇస్తా అని చెప్పిన. కాకపోతే దాని ఏమంటారు వాల్ రైటింగ్, కరపత్రాలు ఇవన్నీ ఇస్తాం. అదే పెద్ద ఖర్చులు అది ఇస్తాం. ఈ డబ్బులు అనే దగ్గర మేము ఓటుకు డబ్బులు అయితే ఇవ్వలేము. వాళ్ళ ముగ్గురు యాక్టివిటీ నడుస్తుంది. నేను సామాజిక చైతన్య యాత్ర ఎంటైర్ తెలంగాణ తిరిగి వచ్చిన 15 రోజులు ప్రతి జిల్లాలో మీటింగ్లు పెట్టిన. నా తర్వాత అక్కడ కనపడలేదు, ఎవరు మీడియాలో కనపడలేదు. అది కనపడదని యాడ్స్ కూడా ఇచ్చిన, అంతమంది కనపడేది. ఈ 15 రోజులు వచ్చినాయి మీడియాలో, ప్రతిరోజు యాడ్ వచ్చింది రాసిన పాపం. ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతున్నాం. ఇక మా తర్వాత ఆమెది బాగానే పబ్లిసిటీ వస్తుంది కదా, ఆమె తిరుగుతుంది. ఎవరు? కవిత. మాకంటే ఎక్కువ పబ్లిసిటీ వస్తున్నాం. అది మీకు బుచ్చరా మీకు తెలుసు కదా, పొలిటికల్ పార్టీ నడుపుకున్న జోక్ చాలా వెరీ టఫ్. ఎక్కువ ప్రయోగాలు చేసి మీరే అనుకుంటా. చాలా ఫస్ట్ ఆర్ఎల్డీ నడిపిన, అవును, టఫ్ నడిపిన విమలకతో. ఇంతకన్నా ముందు విమోచన సమితి నడిపిన. అవును. ఆ తర్వాత వచ్చినాక మళ్ళా బీజేపీకి వెళ్ళిపోయాను 7 ఏళ్ళు. వాళ్ళు ఇక లాభం లేదు బండి సంజయ్ దిగగానే అది కూడా వదిలేసి మళ్ళీ 6 ఏళ్ళని చేసిన. ఇన్ని అన్నట్టు కరెక్ట్. ప్రతిసారి ఏంటంటే అరే ఏదో రకంగా కేసీఆర్ దించాలి అన్నట్టు ఒక కోరిక. తెలంగాణ కోసం ఎక్కువ సంస్థలు పెట్టారు మీరు? చాలా పెట్టిన. ఫస్ట్ ఇది స్టార్టింగే విమోచన సమితి, ఉద్యమకారులు చేసి, తర్వాత ప్రజా సంఘాలు చేసి, పొలిటికల్గా పెట్టిన పార్టీ మాత్రం అజిత్ సింగ్ ది రాష్ట్రీయ లోక్దళ్ ఫస్ట్. చాలా ప్రయోగాలు, చాలా 8, 7 చేసిన అన్ని. ఎక్కడ ఇంట్లో అయితే లేవు. ఈ ఫాట్ మా ఇప్పుడు శక్తియుక్తులతో కొట్టాడు. మీకు రేపు తెలంగాణ భవిష్యత్తు రాజకీయంగా ఏ పార్టీకి ఉండవచ్చు అనిపిస్తున్నది? ఇవాళ 2 ఏళ్ల మధ్య ముందు ఇప్పుడున్న దాంట్లో నాకైతే ట్రయాంగులర్ కాంటెస్ట్ నేను అనుకుంటా. అంటే ఒక బీజేపీ 3 ముక్కలు అవుతుంది. ఎవరు ఫస్ట్ ఎవరు రాష్ట్రం అని చెప్పలేం కానీ కాంగ్రెస్కు వీళ్ళకు 30 కంటే తక్కువ రావు. 30. మరి ఇంకా 9 తీసేసినా నీకు ఇంకా 20 సీట్లే కదా, 190 అనుకున్నా. ఈ 20 ఎవరికి పోతాయి అని చెప్పలేము. అది వెరీ డిఫరెంట్. 7 ఎంఐఎం ఎట్లాగో ఉంటుంది. అదే 19లో అది తీసేయాలి. ఇండిపెండెంట్ 12, 10, 22 ఉంటాయి. ఇంకా ఇండిపెండెంట్లో 2-3 తీసే అయినా కూడా నీకు 20 దాకా ఉంటాయి.
ఈ 20 ఈ ముగ్గురు ఎట్లా పంచుకుంటారో దాన్ని మనం రేపొద్దున అంటే బీజేపీ 30 మంది ఎమ్మెల్యేలు గెలుస్తారు మీరు గెలిచే అవకాశం ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైము అవకాశం రాలే వాళ్ళకి. ఈ ఎందుకు ఫెయిల్యూర్ నిన్న మొన్న స్టేట్మెంట్ వచ్చింది. ఎవరు ప్రైమ్ మినిస్టర్ అనేవాడు బాగానే ఉతికిండు వీళ్ళని, ఇది ఎట్లా అని. సో వాళ్ళు కనుక ఉన్న వ్యాక్యూమ్లో క్యాప్చర్ చేయగలిగితే కొంత అవకాశం ఉంటుంది. ఎందుకంటే మోడీ ఇంపాక్ట్ మన వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఎన్ని వచ్చినాయో అన్న ఎంపీ సీట్లు వచ్చినాయి వెంటనే. మనం ఎక్స్పెక్ట్ చేయాలంటే పెరుగుతుంది. అంటే ఎంపీ వేరుంటుంది, ఎమ్మెల్యే వేరుంటుంది. ఓటింగ్ ఇంపాక్ట్ మోడీ ఇంపాక్ట్ ఉన్న బహుశా మూడోసారి అధిక ఆయన పేరుతో వచ్చింటుంది. మెజారిటీ రాలేదు కానీ ఆయన పేరుతోనే తీసుకున్నారు. వచ్చింది. ఎంపీలో బాగానే వాళ్ళు సాధించారు. మనం అనుకోలే ఆ మాత్రం వాళ్ళకి వస్తాయి. అంటే టీఆర్ఎస్ అంటే ఇప్పుడు అంటే టీఆర్ఎస్ ఇవేవి అవుతుందని చెప్పినది నీకు. ఇవేవి అవుతుంది. లోకల్ బాడీలో అయింది, మొన్న సెకండ్ ప్లేస్లో ఉండి అక్కడైంది. వాళ్ళకు క్రమక్రమంగా అవకాశం ఏర్పడుతుంది. ఆ వ్యాక్యూమ్లో రావాల్సింది బీజేపీ అయితే వాళ్ళెవరు వీళ్ళు వస్తున్నారు బీఆర్ఎస్. భవిష్యత్తు ఈ లెక్కన బీఆర్ఎస్ ఉంటుంది మరి. ముగ్గురు ఆల్టర్నేటివ్స్. అదే ఆ ముగ్గురులో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే ఇది ఎవరిద్దరు కలిస్తే అది ప్రభుత్వం. అంటే ఇక్కడ కవిత ఇంపాక్ట్ ఇందాక మనం ఇంటర్వ్యూ ప్రారంభంలో విన్నారు, కవిత గురించి మాట్లాడినారు. కవిత ఇంపాక్ట్ బీఆర్ఎస్ని ఏమన్నా సెట్ బ్యాక్ చేస్తుందా? అంటే ఇక ఎంతకైతే డ్యామేజ్ చేయాలో ఆల్రెడీ అంతా చేసేసింది. కానీ అంత ఇంపాక్ట్ మనకు కనపడతలేదు. ఈ తీన్మార్మలన్నా ఓ పెద్ద లేస్తుంది అనుకున్నాం, కనపడతలేదు. మెల్లగా సబ్డ్యూ అయిపోయింది. కవితది కూడా పెద్ద ఇంపాక్ట్ అనుకున్నాం, కనపడతలేదు, సబ్డ్యూ అయిపోయింది. నాకు తెలిసి ప్రజలు ఈ మేజర్ పార్టీని ఆదరిస్తారు. అది కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆర్ బీజేపీ. కానీ వేరే వాళ్ళకి అంత స్కోప్ ఉన్నట్టు అనిపించట్లేదు. పబ్లిక్ కూడా హుషారు ఉంటారు కదా, మనం చెప్పినా వాళ్ళు ఏం నమ్మరు. అప్పటికి చాలా 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 తేడా ఉంది. అవేర్నెస్ ఎక్కువ వచ్చింది. తీసుకునే వాడు తీసుకుంటారు, వేసే కాడ వేస్తారు. అది కూడా వచ్చింది. అవునవును. 5,000 ఇచ్చినాడు నాకు వేసిన పండుకుంటే ఛాన్స్ లేదు, ఎవరికైనా వేసు. ఈయడం మాత్రం కంపల్సరీ అయిపోయింది.